తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో సుమారుగా 30 కేసులు, తెలంగాణలో సుమారుగా 10 నుంచి 15 కేసులు నమోదయ్యాయి. తాజాగా వరంగల్లో ఒకే రోజు 7గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. వరంగల్లో నిన్న ఒక్కరోజు టెస్ట్ చేయగా 7గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎంజీఎం హాస్పిటల్ దగ్గరలోనే 6గురికి పాజిటివ్ గా నమోదైనట్టు తెలుస్తోంది. మరోవైపుగా ఎంజీఎం హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పీజీ డాక్టర్ కూడా కరోనా వైరస్ సోకింది. తీవ్రమైనటువంటి దగ్గు, జలుబు, జ్వరంతో పేషెంట్లు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వరంగల్లో కరోనా లేదంటున్నారు డిఎంహెచ్ఓ సాంబశివరావు. కానీ 7 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్ కేసుల సంఖ్య 11కు పెరిగింది. ఏపీలో 30 కేసులు ఇంకా యాక్టివ్లోనే ఉన్నాయి. తెలంగాణలో 11. అంటే ఏ స్థాయిలో విస్తరిస్తుంది అర్థం చేసుకోండి. కరోనా ఇది మామూలు ఏదో సాదా సీదాగా వచ్చేటువంటి చిన్నగా 10 రోజులు పడుకుంటే అయిపోతుంది అనుకుంటే పొరపాటే. మలేరియా, డెంగ్యూ